ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, ఈరోజు మాస శివరాత్రి, కార్తీక మాసంలో వచ్చే ఈ మాస శివరాత్రి యొక్క ప్రత్యేకత ఏమిటి, వైశిష్ట్యం ఏంటో తెలియజేస్తారా? మనకి ఈ శివరాత్రులు అనేటువంటివి 5 విధాలుగా చెప్పబడ్డాయండి. ప్రతిరోజు గడక మనం శివస్మరణతో రాత్రి పడుక్కుని పొద్దున్న శివస్మరణతో మనం లేచామనుకోండి, ఆ రాత్రి అంతా మంగళకరమైనటువంటి శివమయమైనటువంటి రాత్రి అయిపోతుంది. మీరు రాత్రి అంతా కూడా శివారాధన చేసిన పుణ్య ఫలితం వస్తుంది అని మన సంప్రదాయ ఋషులు పూర్వమే చెప్పారు. దీన్ని నిత్య శివరాత్రి అంటారు. అలాగే పక్ష శివరాత్రి, పరమాత్మ లింగ రూపంలో ఆవిర్భవించాడు, అగ్నిలింగంగా ఆవిర్భవించాడు రుద్రుడు. అప్పటి వరకు కూడా ఆయన వాయు రూపంలో అలా కనపడకుండా ఉన్నాడు. ఒక రూపంలో లింగాకృతిలో ఆయన ఆవిర్భవించింది చతుర్దశి నాడు. కనుక పక్ష శివరాత్రులు అని చెప్పి వస్తాయి. అంటే శుక్లపక్షంలో ఒకసారి, కృష్ణపక్షంలో ఒకసారి. వీటిని పక్ష శివరాత్రులు అంటారు. అలాగే మరి ఏ పక్షంలో వచ్చారు స్వామి? బహుళ పక్షంలో వచ్చారు. కనుక దాన్ని ఆచరిస్తే దాన్ని మాస శివరాత్రి అంటారు. అలాగే పరమాత్మ ఆవిర్భవించింది ఎప్పుడు అంటే మహాశివరాత్రి రోజు. అంటే మాఘమాసంలో బహుళపక్షంలో చతుర్దశి అర్ధనిశా సమయంలో బ్రహ్మదేవుడు విష్ణువు ఇద్దరు కూడా కలహించుకుంటూ ఉంటే నేను గొప్ప అని అసలు స్వామి ఆవిర్భవిస్తే స్వామిని ఎవరు అని చెప్పి తెలుసుకోలేక లింగస్వరూపుడైనటువంటి ఆయన్ని హంస రూపంలో బ్రహ్మగారు పైకి వెళ్ళటం, అలాగే వరాహ రూపంలో విష్ణువు కిందకి వెళ్ళటం, ఆద్యంతాలు ఇద్దరూ తెలుసుకోలేకపోవటం, అందులో బ్రహ్మ అసత్యం ఆడటం, విష్ణువు సత్యం చెప్పడం, ఈ విషయం మనకు తెలిసినటువంటి అంశమే. ఇది మహాశివరాత్రి అంటారు. ప్రళయకాలంలో ఏర్పడుతుంది చూసారా, అది ఒక ప్రళయ శివరాత్రి అంటారు. ఇలాగే శివరాత్రులు మనకి నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి, ప్రళయ శివరాత్రి అని చెప్పి 5 శివరాత్రులుగా చెప్తారు. ఇందులో మాఘ శివరాత్రినే మహాశివరాత్రే చాలా గొప్పది అని అనుకుంటారు. కానీ కార్తీక మాసంలో శివరాత్రి గొప్పతనాన్ని మీరు అడుగుతున్నారు. ఎందుకు అని అంటే శివుడి ఆవిర్భావ నక్షత్రం ఏది? కృత్తిక. అందుకే ఆ కృత్తికా నక్షత్రం అనేటువంటిది అగ్నిదేవతా సంబంధమైనటువంటిది అని వేదభారతి చెప్తుంది. చాలా విస్తారమైన అంశం అది. ఆ కృత్తికా నక్షత్రం యొక్క గొప్పతనం అంతా ఇంత కాదు. ఈ కృత్తికా నక్షత్రంతో ఉండేటువంటి కాలం అంతా పరమ పవిత్రమైనది, పాపలవిత్రమైనటువంటిది. కనుక ప్రతి క్షణాన్ని బాగా ఒడిసి పట్టుకోవాలి మనం. భగవన్నామస్మరణలో శివకేశవాద్వైత స్థితితో భారతీయులు ఆసేతు శీతనకం కూడా కార్తీక మాసంలో ఎన్నో పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు. ఇటువంటి అద్భుతమైనటువంటి కాలంలో వచ్చేటువంటి ఈ శివరాత్రి మరి మామూలుగా చూడండి, నెల పౌర్ణిమ ఏ తిథితో వస్తే ఆ పేరుతో పిలవటం. మఖా నక్షత్రంలో వస్తే మాఘమాసం అంటారు. అలాగే కృతికా నక్షత్రంతో వచ్చింది కాబట్టి పౌర్ణిమ కార్తీక మాసం అంటున్నారు. కార్తీక మాసం అని అనకండి, కార్తీక. మీరు ఎప్పుడు కూడా కార్తికేయుడు అంటున్నారు కానీ కార్తీకేయుడు అని ఎవరిని అనట్లే కదా. అలాగే కార్తీక మాసం అని. ఈ కార్తీక మాసంలో మనం స్పష్టంగా ఆ యొక్క శివరాత్రి నాడు కనుక ఉపవసించి శివుణ్ణి ఆరాధిస్తే మనకు సమస్తమైనటువంటి మంగళాలు కలుగుతాయి. శివుడు అని అంటే ఆయన పరమపురుషుడు. ఆ భగవానుని వల్ల సమస్త ఫలాలు లభిస్తాయి. కనుక కార్తీక మాస శివరాత్రిని మనం చక్కగా యథాశాస్త్రీయంగా నిర్వహించుకుందాం. దానివల్ల మనం ఏ ఏ అభీష్టాలు కోరుకుంటున్నామో ధర్మబద్ధంగా అవన్నీ కూడా లభిస్తాయి. గురుగారు, వెంకటాచలానికి సాటి రాగల పుణ్యక్షేత్రం మరొకటి లేదు అని అంటారు. మనకి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉండగా ఎందుకు వెంకటాచలానికే అంతటి ప్రశస్తి ఏర్పడింది? అంటే ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయని మీరు చెప్పారు కదా.
పుణ్యక్షేత్రము అనేటువంటి పేరుతో దేన్ని పిలుస్తున్నారు? ఒక పవిత్రమైనటువంటి నది ఉంటే దాన్ని పుణ్యక్షేత్రము అని అంటున్నారు. ఇప్పుడు గంగోత్రి ఉంది, అక్కడ స్నానం చేస్తారు. ఇంకా పెద్దగా ఆలయ దర్శనం కానీ లేదా పూజాధికారులు కానీ ఏమీ చేయరు పెద్దగా. ఆ గంగోత్రిలో స్నానం చేయటమే ప్రధానం. అలాగా నైమిషారణ్యానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ శ్రవణ భక్తితో ఉంటారు. అక్కడ వనరూపిగా విష్ణువు ఉన్నాడు, శ్రీ మహావిష్ణువు. మనకు అష్టాదశ పురాణాలు పురుడు పోసుకున్నది ఎక్కడ అంటే నైమిషారణ్యంలో. కథ కంచికెళ్ళింది అంటారు. ఈ కథలన్నీ ఎక్కడ పుట్టాయి తెలుసా మీకు? ఈ పురాణాల పుట్టుభూమి ఏది, జనిభూమి ఏది? నైమిషారణ్యం. కాబట్టి అక్కడ శ్రవణ భక్తి గొప్పది. కాబట్టి అక్కడ వనరూపిగా విష్ణువు ఉంటాడు కనుక ఆ క్షేత్రం గొప్పది. ఆ వ్యాసుల గద్దె సూతుడి గద్దెనో మనం నమస్కరించుకుని అక్కడ ఏదో మంచి మాటలు విని అక్కడి నుంచి వస్తున్నాం పురాణ శ్రవణం చేసి. కనుక అక్కడ క్షేత్ర మాహాత్మ్యం, ఇది తీర్థ మాహాత్మ్యం. అలాగే మీకు తొండవరం అని ఉంది. అంటే ఇంకా ఎన్నో ఉంటాయి, నేను గబుక్కుని గుర్తొచ్చింది చెప్తున్నాను మీకు. అక్కడ వైనతేయ అగస్త్యమైనటువంటి గోదావరి నది ఉంది. అగస్త్యుడు తపస్సు చేస్తే వైనతేయుడు యొక్క ప్రభావం చేత గోదావరి నది అక్కడికి వచ్చి సముద్రంలో అంతర్వేది దగ్గర కలుస్తుంది. వైనతేయ అగస్త్య సంహితమైన గోదావరి నది ఉంది. అది గొప్ప భూమి అని చెప్పి ఋషులుగా మారి దేవతలు కూడా వచ్చి అక్కడ తపస్సు చేస్తారు. కానీ ఆ గోదావరి ప్రభావం వల్ల కానీ ఆ భూమి యందు సంచరించడం వల్ల కానీ ఆ తొండేశ్వర క్షేత్రం తొండవరం అంటున్నారు ఇప్పుడు. అమలాపురానికి అంబాజీపేటకి వీటికి దగ్గరలో ఉండేటువంటి క్షేత్రం. ఆ తొండవర గ్రామానికి వెళ్ళి తుండము కలిగినటువంటి వాడు, అంటే విఘ్నేశ్వరుడు ప్రతిష్ఠించినటువంటి ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే అక్కడ ఎదురుకుండా ఉండే క్షేత్రపాలకుడైనటువంటి కేశవస్వామిని ఆరాధిస్తే పరిపూర్ణమైనటువంటి ఫలం కలుగుతుంది. అంటే కొన్ని గంగోత్రి వంటివి తీర్థ మాహాత్మ్యం కలిగినవి పుణ్యక్షేత్రం. అలాగే నైమిషారణ్యం వంటి వనరూపిగా విష్ణు ఉండేటువంటిది పుణ్యక్షేత్రం. తొండేశ్వరం వంటి దేవతా దర్శనం చేత మనం తరించేటువంటిది పుణ్యక్షేత్రం. కనుక ఇలా ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కో మహిమ ఉంటుంది. కానీ వెంకటాచలానికో త్రివిధాత్మకమైనటువంటి మహిమలు ఉన్నాయి. అందుకే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన అన్నారు. అంటే వెంకటాద్రితో సమానమైనటువంటి స్థానం బ్రహ్మాండంలో లేదు అని. అంటే అక్కడ హరి స్వయం వ్యక్తంగా ఉన్నాడు, వెంకటేశ్వరుడిగా కీర్తింపబడుతున్నాడు. ఈ స్వయం వ్యక్తమైనటువంటి క్షేత్రాలు బదరి, కాశీ ఇత్యాది చాలా ఉన్నాయి. కానీ అన్ని స్వయం వ్యక్త క్షేత్రాల్లో కూడా మహిమాన్వితమైనటువంటిది వెంకటాచలం అవటానికి కారణం ఏంటంటే తీర్థ క్షేత్ర దైవ మాహాత్మ్యాలు కలిగినటువంటివి. మూడు కలిగినటువంటి ప్రాంతం ఇంకెక్కడా లేదు కనుక వ్యాసులు వారు స్పష్టంగా వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన అని చెప్పారు. గురుగారు, సీత అన్వేషణ సందర్భంలో నేను లంకకు వెళ్ళగలను కానీ తిరిగి రాలేను అని అంగదుడు అన్నాడు కదా, ఈ మాట వాస్తవమేనా? అంటే మామూలుగా ఎవరో పెద్ద ఆయన అవతల ఊరికి వెళ్ళారట. బస్సు ఎక్కి టికెట్ అడిగితే ఛార్జీలు లేవండి అన్నట్టు. అదేమిటయా అక్కడి నుంచి మరి మీ ఊరి నుంచి ఇక్కడికి ఎలా వచ్చావంటే రావటానికి డబ్బులు తెచ్చుకున్నానండి, వెళ్ళటానికి తెచ్చుకోలేదు అన్నట్టు. అలా ఈ అంగదుడు నేను 100 యోజనాల సముద్రాన్ని దాటగలను, మహేంద్రగిరి పర్వతం దగ్గర నుంచి చెప్తున్నాడు. అవతలకి లంకకి వెళ్ళగలను, రాలేను అని చెప్తున్నాడు. ఇది ఎలా సత్యం అవుతుందండి? ఇప్పుడు నేను ఇంత దూకగలను అని అంటారు. 3 అడుగుల దూరం అవతలకి దూకగలుగుతాడు అనుకోండి, అట్నుంచి 3 అడుగులే కదా, మళ్ళీ దూకగలడు కదా. మరి ఇది ఎలా సత్యం అవుతుంది? కాబట్టి అంగదుడు చెప్పింది సత్యం కాదు. కానీ మనం అలా అనుకోకూడదు. ఎందుకంటే ఒకప్పుడు రావణాసురుడు గర్వభంగాన్ని పొందాడు వాలి ద్వారా. తర్వాత మళ్ళా పరస్పరం వాళ్ళిద్దరూ మైత్రిని పెంచుకున్నారు. పెంచుకున్న తర్వాత రాకపోకలు జరిగాయి. అటు రావణాసురుడు అతిథిగా కిష్కిందకి వెళ్ళటం, కిష్కింద నుంచి మన వాలిగారు వెళ్ళి రావణుడి యొక్క ఆతిథ్యాన్ని పొందటం, ఇవి జరుగుతూ ఉండేవి. మరి మన బంధువులు ఇంటికి వచ్చారనుకోండి, మనం బాగానే ఉంటాం, కానీ పిల్లలు కొట్టుకు చూస్తూ ఉంటారు. అలాగా వాలి ఎంత బలవంతుడో అంత బలం కలిగినటువంటి వాడు వాలిపుత్రుడైనటువంటి అంగదుడు కూడా.
సామాన్యుడు కాదు. అయితే వాలికి ఉండే అపూర్వమైనటువంటి శక్తి ఆయనకి లేదు. వాలిగారికి ఒక వరమాల ఉండటం వల్ల ఎదుటివాడికి ఎంత శక్తి ఉందో అంత శక్తి దానికి రెట్టింపు శక్తి వచ్చేస్తుంది ఆయనకి. అది లేదు, కానీ అంగదుడు మహాబలవంతుడు. అందుకని అక్కడ లంకలో ఉండేటువంటి అందరినీ పట్టుకుని కొట్టడం మొదలుపెట్టాడు. బాలదౌష్ట్యం అంటారు కదా. ఇంకా ఇది భరించలేకపోయాడు. రావణుడు తండ్రి ఉన్నాడు కదా, ఆయన పులస్య ప్రజాపతి తట్టుకోలేక, ఇంకా నువ్వు లంకలో ఎవరిని కొట్టినా సరే నువ్వు ఆ రోజే చివరి రోజు అయిపోతుంది నీకు అని చెప్పి శాపం పెట్టాడు. కనుక అంగదుడు అది అన్నాడు, నేను వెళ్ళి అక్కడికి వెళ్తాను, సీతాదేవి ఉందా లేదా కనుక్కోగలను, కానీ మళ్ళీ వెనక్కి ఎలా రాగలుగుతాను నేను? ఏ రాక్షసుడితో అన్న యుద్ధం వస్తే వాడిని సంహరిస్తే 4 దెబ్బలు కొట్టానుకో, వాడి బలహీనుడు చచ్చూరుకున్నాడు అనుకోండి, అప్పుడు ఈయన చచ్చిపోతాడు కదా. అది చెప్పాడు అనమాట పాపం అంగదుడు. అంతే తప్పించి ఆయన వెళ్ళగలడు, రాగలడు, అంత సామర్థ్యం ఉన్నటువంటి వాడే. కానీ ఆ శాపోపహతుడు ఆయన. అందువల్ల ఆయన నేను వెళ్ళగలను కానీ రాగలను లేను అని చెప్పాడు. గురుగారు, నిర్దిష్టంగా ఫలితాన్ని ఆశించి దైవాన్ని ఆరాధన చేయకూడదు అని చెప్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఈ పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ ఎందుకు చేస్తాం? ఎటువంటి ఫలితము దాని గురించి ఆశించకూడదు అంటారా? అంటే నిష్కామ కర్మ అనేటువంటిది గొప్పది కనుక అలా ఏది ఆశించకూడదు అంటారు. ఆశించినంత మాత్రాన మనం తప్పు చేసినటువంటి వాళ్ళం కావండి. ఎందుకంటే భగవంతుడే చతుర్విధాః భజంతే మాం జనాః సుకృతినః అర్జున అంటే, సుకృతినః అంటే మంచివాళ్ళు, వాళ్ళు చాలా భక్తులే నాకు. వాళ్ళు 4 రకాలుగా ఉంటారు. దాంట్లో ఎవరు? ఆర్తః, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని చ భరతర్షభ. జ్ఞానులు ఉంటారు, వాళ్ళకి సంపదలన్నీ కూడా నిజమైన సంపదలు అనుకోరు. ఇవన్నీ కూడా మరీచికలు. అంటే ఎడారిలో నీళ్లు ఉన్నట్టుగా దూరం నుంచి కనిపిస్తాయి, దగ్గరికి వెళ్తే ఉంటాయా? తామరస పత్రాంతర సలిల బిందువులు. తామరాకుపై నీటి బొట్టు అంటినట్టు ఉంటుంది, కానీ అంటుతుందా? అలాగా చెంచలలు, హస్తికర్ణాంతములు. ఏనుగు చెవులు చూడండి, ఎప్పుడూ ఒక క్షణకాలం కూడా ఒక చోట ఉండవు, అలా కొట్టుకుంటూ ఉంటాయి. అందుకే ఏనుగుని చూస్తున్నా, సముద్రాన్ని చూస్తున్నా అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. హస్తికర్ణాంతములు, దీపకళికాశికలు. దీపం వెలిగిస్తారు కదా, కార్తీక మాసంలో వెలిగిస్తున్నారు కదా, ఆ కళిక అలా కొట్టుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇలాగా మరీచికలు, తామరసపత్రాంతర సలిలు బిందువులు, చెంచలలు, హస్తికర్ణాంతములు, దీపకళికాశుఖలు, బుద్బుదములు అంటే బుడగలు, నీటి బుడగలు. ఎంతకాలం ఉంటాయి? మిణుగురు పురుగుల మెరపులు. ఆ మిణుగురు పురుగులు మెరుస్తూ ఉంటాయి, కానీ ఆ కాంతిలో మనం ఏం ప్రయోజనాన్ని పొందడం. అభ్రఛాయలు, పోనీ పెద్ద కాంతి వస్తుంది, మేఘం. ఆ మేఘకాంతి ఎంతకాలం ఉంటుంది? క్షణకాలం ఉంటుంది. ఆ క్షణకాలంలో ఏమన్నా పని చేసుకోగలమా మనం? దీపకాంతిలో చేసుకోగలం, కానీ మెరుపు కాంతిలో ఏం చేయలేము. మిరుమిట్లు గొలుపుతుంది, దీపం కన్నా ఎక్కువ కాంతివంతమైంది. అలాగా ఈ సిరులు కూడా ఇవి నిజమైన సిరులు కావు అని చెప్పి మరీచికలు, తామరస పత్రాంతర సలిల బిందువులు, చెంచలలు, హస్తికర్ణాంతములు, దీపకళికాశికలు, బుద్బుదములు, మిణుగురు పురుగులు మెరపులు, అభ్రఛాయలు, ఐంద్రజాలిక నాటలు, అంబురాశి వీచులు, చలదల వృక్ష పలాశములు, ఇలా ఎన్నో లిస్ట్ ఇచ్చారండి. కాబట్టి జ్ఞానులు ఈ సౌఖ్యం కాదు అని చెప్పి నిర్ణయించుకున్నారు. అందుకే తాళపాక కవులు అంటారు, దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం బియ్య నోపక కదా నిన్ను వడబడి తిని. మాకు ఆ వైరాగ్యం అనే దివ్య సౌఖ్యం అన్నాడే, ఇది జ్ఞానం. కాబట్టి వాడు జ్ఞాని. అలాగే అర్థార్థి ఉంటాడు, వాడు డబ్బుల కోసమే దేవుణ్ణి పూజిస్తాడు. వాడేం తప్పు చెడ్డవాడు కాదు, వాడు మంచివాడే. డబ్బు అది పరమేశ్వరుడు ఇవ్వాలని అనుకున్నాడు, తండ్రిగా జగత్పితగా ఆయన బాధ్యత, అది మంచిదే. అలాగే ఆర్తి కలిగిందంటే, ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం భద్రత కోసం, కాబట్టి అలాగా మనం ఆర్తి వస్తే శ్రీమన్నారాయణ అని ఆయన ఆశ్రయిస్తూ ఉన్నాం. కాబట్టి ఆర్తుడు, అర్థార్థుడు, జ్ఞాని వీళ్ళందరూ కూడా సమానులే అండి. కాబట్టి జిజ్ఞాసు అంటే ఏదన్నా తెలుసుకోవాలి, అది భగవంతుడిని ఆశ్రయించి తెలుసుకోవాలని అనుకుంటాడు ఆ భగవతత్వాన్ని. దాన్ని కలిగినటువంటి గ్రంథాలు, ఇప్పుడు భాగవతమే కృష్ణుడు. కాబట్టి
ఆ భాగవతం ద్వారా జ్ఞానాన్ని వాళ్ళు జిజ్ఞాసులుగా వస్తారు వాళ్ళు. కాబట్టి వీళ్ళందరూ కూడా మంచి వాళ్ళే అండి. భగవంతుడిని అడిగి ఏదైనా పొందటం అనేటువంటిది అది ధర్మమే, దాన్నే మరో రకంగా అనుకోవాల్సిన అవసరం లేదు. గురుగారు, తిరుమలలో పరిమళం అరపై ఎవరికైనా ఏదైనా అభిష్టం ఉంటే దానిపై రాస్తే ఆ అభిష్టం నెరవేరుతుందని నమ్మకం. నిజంగానే అభిష్టాలు నెరవేరుతాయా? ఈ పరిమళం అర యొక్క ప్రాముఖ్యత ఏంటి? పరిమళం అర అనేటువంటిది ఒకటి ఉంది. ఎక్కడ మన తిరుమలలో ప్రవేశించి మనం మహాద్వారం వాకిలు దాటిన తర్వాత, అలాగే వెండి వాకిలు దాటిన తర్వాత, బంగారు వాకిలు దాకా అంటే ఇంకా లోపలికి వెళ్ళకుండా ఆనంద నిలయంలోకి ప్రవేశించక ముందు, లేదా ప్రవేశించి దర్శనం చేసుకుని తిరిగి వస్తూ ఉంటే యోగ నరసింహస్వామికి ఎడం పక్కన పరిమళం అర. ఈ పరిమళం అర పైన ఏం చేస్తారు, శుక్రవారం నాడు స్వామివారికి అభిషేకం జరుగుతుంది కదా నయన మనోహరంగా. కాబట్టి ఆ పరిమళాన్ని అక్కడ అరగదీస్తారు. పరిమళాన్ని అంటే పునుగు, కస్తూరి ఇవన్నీ కూడా చక్కగా గిన్నెల్లోకి తీసుకునే ముందు అక్కడ పూర్వం నుంచి ఒక సంప్రదాయం, ఆచార్య సంప్రదాయం, ఆ పరిమళం అనేటువంటిది అక్కడ తీసుకోవాలి. లేదు పరిమళం పూస్తారు కోయిలాళ్ళవారి తిరుమంజనం, అప్పుడు కూడా అక్కడ పరిమళం ఉంచడం అనేటువంటిది ఒక సంప్రదాయం. దాన్ని పరిమళం అర అని పేరు పెట్టారు, సుగంధం అని. ఈ సుగంధం అర అనేటువంటిది పవిత్రమైన, దానికి నమస్కారం పెట్టచ్చు. ఇంకా దానిపైన రాయటాలంటూ మొదలు పెట్టారండి. మేము తిరుమలలోనే ఉంటాం కాబట్టి అప్పుడు కొన్ని విచిత్రమైన చేష్టలు చూస్తూ ఉంటాం. వాడు రాస్తూ ఉంటే వాడు పలక మీద బలపం తో రాస్తే కనపడాలి కదా, ఇలాంటి ఆలోచన వచ్చినట్టుంది ఎవడికో. వాడు చెమటతో రాయటం మొదలు పెట్టాడు ఒకడు. ఇంకోడు కాస్త ఎంగిల్తో రాయటం, మామూలు డబ్బులు లెక్క పెట్టేప్పుడు కూడా లక్ష్మీ స్వరూపం, కానీ కొంతమంది చూడండి ఇలా అని ఇలా అంటూ ఉంటారు. అలాగే ఎంగిల్తో రాయటం మొదలు పెట్టాడు. ఇలాగా విచిత్రమైన పనులు ఆ పరిమళం అరపైన రాయటం అనేది చేస్తున్నారు. కానీ ఏది కూడా అండి, ఏది ఔచిత్యమంతమో అదే భక్తిలో ఆచరించాలి. రెండోది ఎప్పుడూ కూడా ఆచరించకూడదు. నిజంగా ఆలోచించండి, మీతో పనుండేవాడు ఎవడైనా మీరు వాడుకునేటువంటి సున్నిపిండి కానీ, సీకాయ పొడి కానీ, సబ్బు కానీ తీసుకుని వాడు ఆ సబ్బు పైన ఇష్టం వచ్చినట్టు వాడు తలగొక్కుని దాంతో ఆ చుండ్రో దరిద్రం ఏముంటుందో ఆ గోళ్లతో వాడు ఏదన్నా రాసేస్తే అది మీరు చూసి ఆ పని మీరు చేస్తారా? అసలు సభ్యతనా? అసలు ఎవడైనా కూడా ఓ సున్నిపిండి ఉందనుకోండి, ఆ సున్నిపిండి బాగా కలిపి ఏదో పిల్లలకి స్నానం చేయిద్దామని పెట్టుకుంటే దాంట్లో ఇదిగో ఈ కోరిక ఉంది అని ఎవడన్నా రాస్తే ఎలా ఉంటుంది? వికారమైన చేష్ట కాదా? స్వామివారు పరమ మంగళమూర్తికి పవిత్రంగా అక్కడ పరిమళం అర మీద అక్కడ చేస్తూ ఉంటే ఇక్కడ కూర్చోవద్దు అని చెప్పి వాళ్ళు అక్కడ రాశారు. అంతేగాని మీకు కోరికలు తీరుస్తుంది ఇక్కడ ఏమన్నా రాయండి అని చెప్పి ఎవరన్నా చెప్పారు అక్కడ? కాబట్టి అక్కడ అలాంటి పనులు చేయకూడదండి. ఎవరో చెప్తారు, ఇంకా అక్కడి నుంచి గతానుగతికో లోక అన్నట్టుగా అది ఎంత చిలవలు పలవలు చేసి ఇంకా మూర్ఖత్వం అనేటువంటి దానికి అది పరమావధిగా మారిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా పరిమళం అర అని అంటే భగవంతుడికి ఇక్కడ పరిమళం తీస్తారు, కూర్చోవద్దు అన్నారు. నమస్కరించు, కోరిక చెప్పుకోపోని, నీకు కావాలంటే కోరిక ఎక్కడైనా దేవాలయంలో చెప్పచ్చు, అక్కడే చెప్పుకోని తీరుతుందంటే. అంతేగాని అక్కడ రాయటం, గోకటం, బరకటం ఇలాంటివి చేయొద్దండి దయచేసి. గురుగారు, మరో సందేహం. శతమానం భవతి అని వేద ఆశీర్వచనం, అది ఈ యుగానికే పరిమితమా లేకపోతే సర్వకాలీనమా? సార్వకాలీనం అండి, అనుమానం ఏం లేదు. అంటే మీకు సందేహం వస్తుంది, ఎందుకు వచ్చిందో కూడా అది నిజంగా ధర్మ సందేహం ఇది. ఎందుకంటే శతం అని అంటే మామూలుగా సంఖ్యావాచకంగా చెప్పుకునేప్పుడు 100 బాగా చెప్పారు. కాబట్టి 100 ఏళ్ళు బతకండి అని అంటే మరి పూర్వయుగాల్లో ఎక్కువ కాలం బతికారు కదా. ఇప్పుడు విశ్వామిత్రుడు దగ్గర ఒక చర్చ దశరథుడితో జరుగుతుంది. అంటే దశరథుల వారు రాముడికి కళ్యాణం చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఆయన 16 ఏళ్ళు వస్తున్నాయంటే ఓన షోడశ వర్షోమే రామో రాజీవలోచన, 16 ఏళ్ళు వస్తున్నాయి, పెళ్లి చేయాలి అబ్బాయికి అని అనుకున్నారు. అనుకున్నప్పుడు విశ్వామిత్రుల వారు వచ్చారు. మహర్షిగా మారిపోయారు, బ్రహ్మర్షిగా మారిపోయారు. వారు ఒకప్పుడు కాస్త కోపిష్టిగా ఉండొచ్చు, ఆయన వచ్చారు. కాబట్టి విశ్వామిత్రుల వారు వచ్చారు కాబట్టి ఈయన చాలా కళ్యాణకరం అయినటువంటి సందర్భంగా దీన్ని చేస్తాడు అని అనుకున్నారు. కానీ ఆయన వచ్చి యజ్ఞరక్షణకి రాముడిని అడిగాడు.
అప్పుడు అయ్యో మా రాముడిని ఇవ్వటం ఏంటండి, ఈయన పైగా రాక్షసులపై యుద్ధానికి ఇవ్వటం ఏంటండి అని చెప్పి తన ఆయుష్ని చెప్తాడు ఆయన. ఎంతని చెప్పాడు? 60 వర్ష సహస్రాణి జాతస్య మమ కౌశిక దుఃఖేన ఉత్పాదితశ్చాయం నరామం నేతుమర్హసి, నరామం నేతుమర్హసి, నరామం నేతుమర్హసి అని చెప్పి ప్రార్థిస్తాడు చాలాసార్లు. అక్కడ ఆ వాక్యం వస్తూ ఉంటుంది. దాంట్లో ఒక కారణం ఏం చెప్పాడంటే 60,000 ఏళ్ళు అయిపోయిన తర్వాత నాకు రాముడు పుట్టాడు. 60,000 ఏళ్ళు అయ్యాక ఎన్నో వ్రతాలు, ఎన్నో పాపం పుత్రకామేష్ చేశాక పుట్టినటువంటి వాడు రామచంద్ర ప్రభు. పరమ ప్రేమ ఆయనకి. దశరథుడు తండ్రిని ప్రేమిస్తాడని అంటారు, కానీ అసలు దశరథుడు లాంటి తండ్రి రాముడిని ఎంత ప్రేమిస్తాడో కూడా గొప్ప ఆదర్శమే. కాబట్టి అక్కడ వయస్సు చెప్పారు. అలాగే కృతయుగంలో 80 వర్ష సాహస్రం అంటాడు సందర్భంలో జనక మహారాజు, నాకు 80,000 ఏళ్ళు అయ్యాయి, ఇప్పుడు నాకు సోదర వియోగం కలిగింది అని. అంటే అప్పుడు శతమానం భవతి అని అంటే ఆ ఆశీర్వచనం, వేదాశీర్వచనం ఆ కాలంలో పనికి రావట్లేదేమో, ఇప్పుడు కలియుగంలో పనికి వస్తుందేమో అని అనుమానం వస్తుంది. కానీ శతం ఏకదహ భవతి అనంతతః భవతి అని చెప్పి వేదం చాలా ఆశ్చర్యకరంగా పరోక్షంగా మనకు ప్రబోధం చేసింది. ఈ శతం అనేటువంటిది ఒక జీవితంలో అనేక కాలం పాటు, అంటే నువ్వు ఎంత పుణ్యం చేసావో అంతకాలం బతుకుతావు. పూర్వం ఎక్కువ పుణ్యం చేశారు, ఎక్కువ కాలం బతికారు. అలాగే వాళ్ళ యొక్క కర్మను అనుసరించి వాళ్ళ యొక్క ఆయుష్ ఉంటుంది కనుక పూర్వజన్మ కర్మ, బ్రహ్మలేఖ, దేవరహస్యం. కాబట్టి అంతకాలం ఆ యొక్క శతమానం భవతు. అది కూడా ఎలా, నీరోగత శతాయుష్యం వస్తూ, వాడు బతికినంతకాలం రోగాలతో బతికితే ఏం లాభం? ఆ 100 అనేది అనంతం అనేటువంటి అర్థంలో తీసుకోవాలి. ఆరోగ్యంతో వాడు 100 ఏళ్ళు ఉండాలి. ఆరోగ్యం కూడా శారీరకంగా, మానసికంగా, వాచికంగా అన్ని విధాలు కూడా ఉండాలని గుర్తు చేసుకుంది. ఇది వేదాశీర్వచనం, శతమానం భవతి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.